కాపు సామాజిక వర్గం అభ్యున్నతి, సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల పెంపు వంటి కీలక అంశాలపై చర్చించాల్సిన సమావేశాన్ని వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. వైసీపీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కాపు సమావేశంలో కాపుల అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, ప్రభుత్వంపై ఉంచాల్సిన డిమాండ్లు వంటి అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కాపు సమాజానికి నిజమైన మేలు జరిగిన సందర్భాలను పరిశీలిస్తే నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య హయాంలోనూ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనూ మాత్రమే స్పష్టమైన చర్యలు కనిపించాయని అన్నారు. కాపుల అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయడం కాకుండా వారి భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం అవసరమని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, సుంకర పావని, రమాదేపు సీతయ్య దొర, ఉండవల్లి వీర్రాజు, గుండు శ్రీనివాసరావు, దేవు వెంకన్న, బోళ్ల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇందాక అడిగినట్టుగా ఆ ఒక్కటే చాలు, ఈబీసీని ఎందుకు కొనసాగించలేకపోయారు, దాన్ని ఎందుకు మీరు తగుదనమ్మా అని చెప్పి వాళ్ళు వచ్చి ఈదుల్లో మాట్లాడేటటువంటి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు, నిలదీయలేకపోయారు, దాన్ని తిరిగి ఎందుకు సాధించలేకపోయారు? సరే, ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాళ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించి అధికార పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని నిలయాలనుకుంటున్నారు. వెల్కమ్. ప్రజాస్వామ్యంలో అది కావాలి. అధికార పార్టీ తప్పు చేసినా, చేయలేకపోయినా దాన్ని చేయెత్తి చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏం పొడిచావు ఆనాడు? నీ సమావేశంలో ఏం తీర్మానం చేశారు? ఏ ఎజెండాతో మీ సమావేశాన్ని నిర్వహించారు? కాపులకు మీరు కావాలని అడిగిందేంటి? ఈ ముఖ్యమంత్రిని మళ్ళీ తిరిగి బీసీల్లో చేర్చమని అడిగారా? ఈబీసీని పునరావృతం చేయమని అడిగారా? మీరు అడిగేది ఏమో అడుగుతారు? కార్పొరేషన్కి ఇంకా నిధులు ఇవ్వలేదు కాబట్టి ఆ నిధులు ఇవ్వండి అని అడుగుతారు. ఇది ఒక కార్పొరేషన్తో కూడుకున్నది కాదు. 100 కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నింటికీ నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దాని భవిష్యత్తులో ఇవ్వడం జరుగుతుంది. ఆయా కార్పొరేషన్లకి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి అందించేటటువంటి పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది.